అందరికీ నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కనపడతలేదు, రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయారని చెప్పేసి ఈ జగన్ సైకో ముఠ ఒక విచిత్రమైనటువంటి ప్రచారం చేస్తూ సునకానందాన్ని పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లోకేష్ గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చేసేటువంటి ఆరోపణలు, ప్రచారాలు కేవలం అతన్ని తిప్పికొట్టుకోవడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప వీళ్ళ దరిదాపు కూడా వీటికి సంబంధించినటువంటి ఏవి కూడా రావట్లేదనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజలకి సంబంధించినటువంటి విషయంలో ఏదైనా సమస్య మీద వాళ్ళు మాట్లాడినా, ప్రశ్నించినా, లేకపోతే రోడ్డు ఎక్కినా ప్రజలు హర్షిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బృందం అంతా కూడా అబద్ధపు ప్రచారాలు, తప్పుడు పద్ధతిలో వెళ్ళటం, రప్ప నరికేస్తామని చెప్పటం, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి దూషణలు, వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, వీడికి భార్య బాగాలేదు, వాడికి పిల్లలు బాగాలేదని వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేస్తూ ఉన్నారు. వీటిని ప్రజలు పట్టించుకోరు అనే సంగతి ఈ సైకో బ్యాచ్ గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సంవత్సరానికి 365 రోజులుంటే 365 రోజులు రాష్ట్రం కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం కష్టపడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తన 75 సంవత్సరాల వయసులో కూడా ప్రతిరోజు 18 గంటలు కష్టపడతా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే సంగతి అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసినటువంటి వ్యవస్థలు మొత్తం గత 18 నెలల కాలం క్రితం ఉంటే ఆ వ్యవస్థల మొత్తాన్ని గాడిలో పెట్టడం కోసం రోజుకి 18 గంటలు నిద్రపోకుండా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం, వ్యవస్థల్ని గాడిలో పెట్టడం, రాష్ట్రంలో సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళటం, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళటం రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 365 రోజులు సంవత్సరానికి కష్టపడుతూ రోజుకి 18 గంటలు కష్టపడేటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులతోటి నూతన సంవత్సరం సందర్భంగా 4 రోజులు విదేశాలకు వెళ్ళి భార్యాబిడ్డలతోటి ఉంటే ఇది కూడా ఓర్చుకోలేకపోతూ ఉన్నారు. ఇదా మీరు మాట్లాడేది? రాజకీయం కోసం మాట్లాడాలంటే ఇదా మీరు మాట్లాడేది? రాజకీయం కోసం మాట్లాడటానికి మీకు ఎటువంటి అంశాలు లేకుండా పోతున్నాయి. ఈ రాష్ట్రంలో అమరావతిని నిర్మిస్తూ ఉన్నారు, శరవేగంగా రోడ్లు, భవనాలన్నీ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, కోర్టు నిర్మాణాలు జరిగినాయి, రాష్ట్రంలో రింగ్ రోడ్డుకు సంబంధించి రైతుల సమస్యలు తీర్చడం దగ్గర నుంచి అన్నీ కూడా ఓ పక్కన వేగంగా పరిగెత్తుతూ ఉన్నాయి. పోలవరాన్ని టార్గెటెడ్గా పనిచేస్తూ ఉన్నారు. టార్గెట్ పెట్టుకొని పోలవరాన్ని పూర్తి చేయడం కోసం రేపు పుష్కరాల టైం కల్లా పూర్తి చేయాలని చెప్పేసి చేస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటికీ 50,000 కోట్ల రూపాయలు పైచిలకు పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ఉంది. మీరు 3,000 ఇస్తానని 3,000 ఇవ్వలేకపోతే 4,000 రూపాయల చొప్పున 1వ తారీఖు వస్తూ ఉంటే తెల్లవారుజాముకే 6-7 గంటలకే తీసుకెళ్ళి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని కాసుకొని కూర్చొని రాష్ట్రంలో అహర్నిశలు కష్టపడుతూ చేయటం వల్ల సాధ్యపడింది. అడోడో పిల్లిబిత్రి గొట్టంగాడు ఒకడు నిన్నగాక మొన్న జైలుకి వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే పోలీసులు పట్టుకొని జైలుకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరికింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్స్ లేవు, మంత్రులకు లేవు, ఎంపీలకు లేవు. స్వయం వాళ్ళ ఎంపీలే చెప్పారు జగన్మోహన్ రెడ్డి కనీసం 2 నిమిషాలు కూడా మాతో మాట్లాడని. ఒక అతను సోషల్ మీడియాలో విర్రబీగుతూ ఉంటే అతనికి 41 నోటీస్ ఇచ్చి అతను తీసుకెళ్ళి మొన్న రాయలసీమలో ఒక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడంట, ఏమయ్యా వెంకటరెడ్డి నువ్వు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నావు, బాగా చేస్తున్నావు, ఇక బాగా చెయ్యి అన్నాడంట. ఆ మాట అన్నాడు, తాయిలాలు ఇచ్చాడు,
లేకపోతే సైకోతత్వాన్ని బోధించాడో, లేకపోతే వాళ్ళ కార్యకర్తలకి గంజాయి ఇచ్చి తలలు మూగజీవుల తలలు నరికేయటం ఎట్లాగా నేర్పించాడో ఆ పద్ధతిలో ఇతనికి ఏమన్నా నేర్పించాడేమో. పిచ్చి పిచ్చి అన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. రోజుకి ఒక 4 రకాలు గాలి పోగేసి గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కనపడతలేదు, లేకపోతే లోకేష్ గారు కనపడతలేదని చెప్పేసి పిచ్చి పోస్టర్లు ఒకటి పెట్టుకొని పిచ్చి పత్రికల్లో ఒకటి రాపిచ్చి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పొద్దున రండి, మీరు ఎవరో కనపడతలేదన్నటువంటి వాళ్ళకి ఆయన ఏమన్నా తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఆ లక్షల కోట్ల రూపాయలు ఫారిన్లో దాచిపెట్టుకోవడానికి వెళ్ళేటువంటి వ్యక్తులు కాదు కదా. 24 గంటలు రాష్ట్రం గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు. తన భార్యా బిడ్డలతోటి 4 రోజులు సేద తీర్థం కోసం వెళ్ళినప్పటికీ కూడా రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, రాష్ట్రం గురించి నిరంతరం సమీక్షలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి సైకోతత్వంతో రాజముద్ర ఉన్నటువంటి పాస పుస్తకాలను తీసి పక్కన పడేసి అతను సైకో బొమ్మ వేసుకొని ఎవరో సంపాదించినటువంటి ఎవరికో పితృదార్జ్యం వచ్చినటువంటి భూముల మీద ఆ బొమ్మలు వేసుకొని ఇస్తే ఇది సరైంది కాదని రాష్ట్ర ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేసి ఆవేదన వ్యక్తం చేస్తే వాటి మీద పాస పుస్తకాల మీద వాళ్ళ సొంత భూములు ఉన్నటువంటి పాస పుస్తకాల మీద రాజముద్రతోటి అవి వేసేటువంటి పరిస్థితి సమీక్ష చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో రైతులందరూ భూములు ఉన్నటువంటి వాళ్ళు ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే వ్యవసాయానికి సంబంధించినటువంటి భూములు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంతోషం వేస్తూ ఉంది. నేను సంపాదించినటువంటి భూమికి రాజముద్ర ఉంది, మా తాత సంపాదించి నాకు ఇచ్చినటువంటి భూమికి రాజముద్ర ఉంది, నా తండ్రి ద్వారా వచ్చినటువంటి భూమికి రాజముద్ర ఉంది, నేను కట్టుకున్న ఇంటికి రాజముద్ర ఉందని చెప్పేసి సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నారు. అది విదేశాల్లో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేసి ఆ విధంగా వచ్చేటట్టు చేశాడు. అదే మీ సైకో ఏం చేశాడు, ఏళ్ళ తాత ముత్తాత తండ్రి సంపాదించినటువంటి వాటికి సైకో బొమ్మ వేసుకొని ఇచ్చారు. రైతులందరూ కూడా ఒక్క దెబ్బ కొడితే 11 సీట్లు పడిపోయి కింద కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 22A సంబంధించినటువంటి భూముల విషయంలో కూడా రాష్ట్రంలో వారం రోజుల పాటు పండగ వాతావరణం నెలకొంది. జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క భూముల్ని, అసైన్డ్ భూముల్ని, చుక్కల భూములు మొత్తాన్ని కూడా మొత్తం కాజేయాలని, కబ్జా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఆ భూములు మొత్తానికి కూడా విముక్తి కలిగించే విధంగా 22Aలో ఉన్నటువంటి భూములు మొత్తాన్ని కూడా విముక్తి కల్పించి ఎవరు ఆధీనంలోనైతే, ఎవరు స్వాధీనంలోనైతే, ఎవరు పంట చేసుకొని బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేటట్టు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది వాళ్ళ కుటుంబ సభ్యులతోటి విదేశాలకు వెళ్ళినా కూడా వీటిని మొత్తాన్ని ఏ రోజుకు ఆ రోజు సమీక్షిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా తల్లిని, జగన్మోహన్ రెడ్డి లాగా చెల్లిని బయటకు వదిలేసి ఒక్కడే కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకుంటా ఎవరినో కాలుస్తూ ఉంటే ఇతరు పక్కనోని కాల్చినట్టు, ఎవరినో నరుకుతూ ఉంటే ఇతరే నరికినట్టు ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు కాదు కదా. ఒక బాధ్యత, రాష్ట్రం అంటే ఒక బాధ్యత, రాష్ట్రంలో ప్రజలంటే ఒక బంధం, రాష్ట్రం మీద ప్రేమ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష, ఇవన్నీ కలిగినటువంటి నాయకులు మీరు ఉత్త కపురులతోటి, పిచ్చి ప్రేలాపనలతోటి, పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి వాళ్ళకి ఇంకా కొంచెం గంజా ఇచ్చి మాట్లాడిస్తే రాష్ట్ర ప్రజలెవరు కూడా ఈరోజు నమ్మేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రం 2025 సంవత్సరంలో ఏ విధంగా అయితే వ్యవస్థలు మొత్తం గాడిలో పెట్టామో 2025 సంవత్సరంలో ఎప్పుడైతే మీరు పోగొట్టినటువంటి సంక్షేమాన్ని బ్రహ్మాండంగా 2 చేసి రాష్ట్ర ప్రజలకి సంక్షేమాన్ని అందించామో, మీరు విధ్వంసం చేసినటువంటి అభివృద్ధిని 2 చేసి రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలకి అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ ఉన్నామో 2026 సంవత్సరంలో కూడా అంతకి రెట్టింపించినటువంటి ఉత్సాహంతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అనవసరమైనటువంటి ప్రేలాపలు పలకటం వల్ల
ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గరలో పడ్డే. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కనపడలేదు, లోకేష్ గారు కనపడలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారో, నిజంగా వాళ్ళకి ప్రేమ ఉంటే ఆ ప్రేమను మేము చూపిస్తాం. రేపు మా ఆఫీసులోకి చంద్రబాబు నాయుడు గారు వస్తారు, లోకేష్ గారు వస్తారు. మళ్ళీ కార్యక్రమాలు ఉన్నాయి. గుంటూరులో పుస్తకాలకు సంబంధించినటువంటి తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి మీటింగ్ జరగబోతా ఉంది. 8వ తారీఖు ఒక మీటింగ్ ఉంది. ఇవన్నిటికి దగ్గరికి వస్తే మీకు ప్రేమపూర్వకంగా మంచి విందు పెట్టి పంపిస్తాము. మీరేం బాధపడొద్దు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మీద, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. లోకేష్ గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది.